ఫుడ్ వేస్ట్ చేస్తున్నామా అది టైటిల్. అన్నం పెట్టుకుంటాం, ఒక్కొక్కసారి తినలేం, పొరపాటున ఎవడో వడ్డిచ్చోడు ఎక్కువ పెడతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వేస్ట్ చేయకూడదని చెప్తారు కదా, అందుకని మనం చచ్చినట్టు తింటాం. డస్ట్బిన్లో పడేయకూడదు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని ఎక్కడ పడేస్తాం? పొట్ల పడేస్తాం. అంటే ఇదేమో డస్ట్బిన్నా? చెప్పండి. వేస్ట్ చేయకూడదని తినడం అంత బుద్ధి లేని పని ఇంకోట్లేదు. మిగిలిపోయింది ఏం చేస్తాం? బై మిస్టేక్ దాన్ని తీసి అక్కడ ఉన్న కుక్కలకో పక్షులకో పెట్టండి, లేదా తీసి అతలు పడేస్తే ఏదో ప్రాణి తింటది. ఈ లోకంలో వేస్ట్ అయిందంటూ ఏం లేదు. వేస్ట్ అయింది ఒకటే, ఏంటది? మానవుడి యొక్క అనవసరమైన ఆలోచన, అదొకటే వేస్ట్. కష్టపడి తినకండి, ఓకే? కష్టపడి తిని దాన్ని మింగి మన బాడీని ఎందుకు మనం పాడు చేసుకోవాలా? ఒక విషయం ఏంటంటే, కొంచెం తిన్న తర్వాత 3 ముద్దలు 4 ముద్దలు 5 ముద్దల తర్వాత ప్రకృతి నియమం ప్రకారం, శరీర ధర్మం ప్రకారం చాలు అంటది. శరీరం ఏమంటది? చాలు అంటది. కానీ మనం ఏం చేస్తాము? దాన్ని బలవంత పెడతాం. బలవంత పెట్టినప్పుడు శరీరం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు మీ శరీరం మీకు చెప్పింది చాలు అని. ఒక గ్లాసు నీళ్ళు తాగారు, చాలు అంటది. 2వ గ్లాసు నీళ్ళు తాగారు, చాలు అంటది. అట్లాగే మీరు మీ శరీర ధర్మాన్ని పాటించాలి, పక్కోడి ధర్మాన్ని పాటించకండి. పక్కోళ్ళు చెప్తారు ఫుడ్ వేస్ట్ అయింది తినో, అదంతా వేస్ట్ చేయకో తినో అంటారు పిల్లల్ని. బోరల్లాగా పిల్లలు ఎందుకున్నారు? పోనీ తల్లులు ఏం చేస్తారు? ఆ పిల్లలు తినలేదు అనుకో, వాళ్ళు నెయ్యి వేసి కలిపాం కదా అని వాళ్ళు తినేస్తారు కదా. మీరు తింటారా? నెయ్యి వేస్ట్ చేయొద్దు, నెయ్యి ఎంత ఖరీదు వేస్ట్ చేయొద్దు అంటే ఇది బాడీ ఉన్న వేస్ట్ బిన్నా. అందుకని ఎప్పుడు కూడా ఆహారం తినేటప్పుడు కొంచెం మిగిలింది అనుకోండి, ఏం కొంపలే మునిగిపోవు. ఆ మిగిలింది తీసి జాగ్రత్తగా పెట్టి గోడ మీద పక్షులకో కుక్కలకో జంతువులకో వేయండి. ప్రతిది ఏదోటి తింటుంది. కాకరాజు తింటుంది. కాకరాజు ఏం బతకద్దా ఈ లోకంలో? మీరే బతికేయాలా? కాకరాజు బతకాలి వద్దా? చిన్న కీటకం బతకాలి వద్దా? మరి వాటికి ఆహారం కావాలి వద్దా? అలాగని ఇంత వేసుకొని పాడేయకూడదు. వెనకొచ్చే వాళ్ళకి ఆహారం ఉండదు కాబట్టి. అందుకని ఫుడ్ అండ్ వాటరు ప్రయత్నపూర్వకంగా వేస్ట్ చేయొద్దు. మిగిలింది ఏమైనా ఉంటే జాగ్రత్తగా పడేయండి. దాన్ని తినడానికి మరొక ప్రాణి ఉంటుంది. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, దోశ పెట్టింది, 1 తిన్నా 2 తిన్నా 3 తిన్నా. 3 తిన్న తర్వాత 4 తేవడం తింటాడా? మీరు ఎన్ని తింటారు? 3 తింటాం, మంచి లేపేస్తాం. 4వ తినేటప్పటికి చాలు అనిపిస్తుంది. చాలు అన్నాను. మళ్ళీ 5వది తెచ్చింది, తిన్న సార్ అంది. 4వ దానికి చాలు అన్నా, అయినా పెట్టింది. సరే ఏదో లేని తిన్నాను. 5వది తెచ్చింది. కరెక్ట్గా అంతకుముందే వాళ్ళ ఇంటికి ఒక మామిడికాయలు అమ్ముకునే ఆమె వచ్చింది. వాకిట్లో మామిడికాయలు కొన్నది. నాకు 4వ దోశ వేసి మామిడికాయలు తీసుకుంది. మామిడికాయలు తీసుకొచ్చి నాకు బంగినపల్లి మామిడిపళ్ళు అంటే ఇష్టం మా సార్కి అని చెప్పింది. ఆమె తెచ్చింది ఆ నుంచో, పాపం పొలం నుంచి మామిడిపళ్ళు ఆమె కొన్నది, తీసుకున్నది, లోపల పెట్టింది. ఆమె అడుగుతుంది, అమ్మ ఆకలేస్తుంది ఏమన్నా ఉంటే పెట్టమ్మా అని. సద్దన్నం లేదమ్మా అందామె. ఓకే, సద్దన్నం లేదమ్మా అందే. సరేలే అంటుంది. నేను వింటున్నాను, దోశ వింటున్నాను. 4వ దోశ. మళ్ళీ 5వ దోశ తెచ్చింది, తినండి సార్ అని. ప్లేట్ పక్కన పెట్టి, నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఆకలో అంటున్న అడిగి పెట్టవు, ఆకలి లేదో అంటున్న అడిగి పెట్టవు. అవునా కదా? బుద్ధి లేని పని మనం చేస్తాం. ఎప్పుడు ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది. ఆకలో రామచంద్ర అన్నోడు పెట్టరు అంటే సద్దన్నం లేదు సార్. ఆ సద్దన్నం ఎందుకు? దోశ పెట్టచ్చు కదా. దోశ పెట్టకూడదా? సద్దన్నమే పెట్టాలా? అంటే మన మెదడులో ఏం రాసుకున్నాం? పని వాళ్ళకి సద్దన్నమే పెట్టాలి, మిగిలిపోయిన ఏమైనా ఉంటే ఇవ్వాలి. అది మన బుద్ధి లేనితనం. అందుకని వెంకటేశ్వర స్వామి ఏం చెప్తాడంటే, నెల్లూరులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఏం చెప్తాడు తెలుసా? చెప్పండి నాతో పాటు. ఆకలి అన్న వాడికి అన్నం పెట్టాలయ్యా. చెప్పలు కొట్టాను వెంకటేశ్వర స్వామికి. ఆకలి అన్నవాడికి అన్నం పెట్టండి. అది పురుగవని బ్రేవంతి వరకు పెట్టద్దు. ఆకలి అన్నవాడికి అన్నం పెట్టు. బ్రేవంతి 5వ దోశకి బ్రేవ్ వస్తుంది. బ్రేవ్ అన్న ఆపరిల్లు 6, 7, 8 పిచ్చిదంతా. చుట్టాలనే తొయ్యో తినండి ఎందుకంటాము? ప్రేమ కాదు, పాడు కాదు. ప్రేమ కాదు, పాదు కాదు. ఏం తెలుసా? పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే మా పీకలు దాకా పెట్టిందిరా అని చెప్పాలన్న ఒక సెల్ఫ్ ఇమేజ్. ఇది ఒక రకమైన ఇమేజ్. అంతా దొంగలమే. పేరుకి మాత్రం మేము చాలా పెడతామండి అని మనం ఒక ఇమేజ్ కోరుకుంటుంది మన మనసు. వాళ్ళ ఇంటికి వెళ్తే అబ్బా కడుపు నిండా పెడతారా బాబు, ఆమె అసలు తినిందా కూరుకోదు. ఈ ఏదో బిల్డప్లన్నీ మీరు 4 రోజులు బాగా భోజనం పెట్టి 29 రోజులు మంచి భోజనం పెట్టి 30వ రోజు అడిగి పొరపాటున సజ్జన్నం పెట్టండి, వాడు ఏం చేస్తాడు? ఈ ఇమేజ్ అంతా నాశనం అయిపోద్ది. మొన్న సజ్జన్నం పెట్టింది అంటాడంట. అందుకని ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాలి.
ఓకే, వాడికి ఈ ఆలోచనలు ఏమన్నా నువ్వేం పెట్టావు అనవసరం, వాడు కప్పకపు తింటాడు. అది జంతువు అవనే మనిషి అవనే. అందుకని ఆహారం వృధా చేస్తున్నామా అంటే అర్థం ఏంటంటే, మనము కేకులు తెచ్చుకుంటాం, కేకులు, బర్త్డే కేకులు. బర్త్డే కేక్ ఏం చేయాలా? తినాలా, లేదా ఇంకోటి పెట్టాలా, దాన్ని మొహాన్ని రాసుకుంటారు. అది వేస్ట్ చేయడం అంటే. బర్త్డే కేకులు మొహాలు రాసుకుంటారు కదా, అది వృధా చేయటం. ఆహారంతో బొమ్మలు తయారు చేస్తారు, అది వేస్ట్ చేయటం. చాలా చోట్ల చూడలేదు మీరు, ఫంక్షన్స్లో ఎన్ని ఉంటాయో ఐటమ్స్ అన్నీ, అవి తినడానికి పనికిరావు. పుచ్చకాయ ఉందనుకో, దాన్ని బాతుని, కొంగని, పిల్లిని, చేపని తయారు చేస్తారు ఫుడ్ని. ఆహారాన్ని అలా చేయకూడదు. ఆహారాన్ని శక్తిగా మార్చడానికి చేయాలి, అందంగా మార్చడానికి వాడకూడదు ఆహారాన్ని. అది ఆహారం యొక్క రహస్యం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మాన్ని పరబ్రహ్మానికే వాడాలి, స్వరూపాన్ని దానికి వాడాలి మనం. అంతేగాని ఈరోజు నుంచి భోజనం చేసేటప్పుడు ఎంతకాలం అంత పెట్టుకోండి, బై మిస్టేక్ ఎక్కువ వచ్చినా డోంట్ వర్రీ, ఏదో ఒకటి అంటే వేస్ట్ చేస్తాను అనుకుంటారు. ఏం వేస్ట్ అవుతుంది మీకు తెలుసా? ఆ కుప్ప తోటలో నుంచి ఫుడ్ తీసుకునే జంతువులు, మనుషులు కూడా ఉంటారు. అందుకని దాన్ని గురించి ఆలోచించకండి. వేస్ట్ చేస్తుంది ఇది ఎక్కువ మన ఆలోచనలో. రేపు ఏమైద్దో, అట్టయితే ఎట్టయిద్దో, ఎట్టయితే అట్టయిద్దో, నిరంతరం ఈ ఆలోచనల యొక్క సముద్రంలో వేస్ట్ చేస్తూ ఉంటాం. కాలాన్ని వేస్ట్ చేస్తున్నాం ఎక్కువ, అనవసరమైన మాటలతో, అనవసరమైన ఆలోచనతో, అనవసరమైన చర్యలతో. అందుకని కాలాన్ని వేస్ట్ చేయకూడదంటే ఏం చేయాలా? కాలానికి అతీతంగా వెళ్ళాలి. కాలానికి అతీతంగా ఎక్కడ వెళ్తాం? ధ్యానంలో ఉన్నప్పుడే కాలానికి అతీతంగా ఉంటాం. కళ్ళు తెరిస్తే కాలంలో ఉంటాం, కళ్ళు మూస్తే కాలానికి అతీతంగా ఉంటాం. ఓకే, కాలాన్ని వేస్ట్ చేయడమే అత్యంత పెద్ద నేరం. తప్పలు కొడదాం.